హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లైర్ నెట్వర్క్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త సస్పెన్స్. వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నియోజకవర్గం నర్సీపట్నం మీద దృష్టి సారించారు. రాజకీయ నేపథ్యం: జగన్ మరియు అయ్యన్న మధ్య సీనియర్ పొలిటికల్ క్లాస్ ఇప్పటికే ఉంది. ముఖ్యంగా అయ్యన్న జగన్ను లీడర్ ఆఫ్ అపోజిషన్గా గుర్తించకపోవడం విషయం కోర్టులో ఉంది. తాజా సందర్భం: ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రారంభమైన 17 మెడికల్ కాలేజీలలో 12ని పీపీపీ మోడల్లో ప్రైవేట్ పార్ట్నర్స్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్సీపీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అసెంబ్లీ చర్చల్లో అయ్యన్న వాక్యం: నా నియోజకవర్గంలోని మెడికల్ కాలేజ్ కూడా ఫౌండేషన్ దాకే ఉంది, పీపీపీ ద్వారా పూర్తయితే సరే. ఈ వ్యాఖ్యలు జగన్కు గంభీరంగా ఎదురయ్యాయి. అక్టోబర్ 8 నర్సీపట్నం సందర్శన ప్లాన్. అదే మెడికల్ కాలేజీని పర్సనలీ చూడాలని, పనులు నిజంగా వైఎస్ఆర్సీపీ పాలనలో మొదలయ్యాయని చూపించాలని ఉద్దేశం. స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పటికే తయారీలు ప్రారంభించారు. ప్రస్తుతం పోలీసులు అనుమతి ఇవ్వలేదని వెల్లడించారు. ఈ సడన్ సందర్శనతో జగన్ అయ్యన్న హోమ్ టర్ఫ్ మీద ఫోకస్ పెట్టారు. నర్సీపట్నం ఇప్పుడు రియల్ స్టేజ్ అయ్యింది. ఆన్ గోయింగ్ రాజకీయ పోరాటానికి ఇది వైఎస్ఆర్సీపీ అండ్ ఇతర పార్టీల మధ్య రాజకీయ రేసులో కొత్త మలుపు అని కూడా చెప్పవచ్చు. మొత్తానికి జగన్ ఈ కార్యక్రమం ద్వారా ప్రజల ముందుకు వెళ్లి పార్టీ పనులను, పాలనలో చేసిన ప్రయత్నాలను ప్రదర్శించాలన్న ఉద్దేశం కలిగి ఉన్నారు. ఇలాంటి మరిన్ని రాజకీయ అప్డేట్స్ కోసం మళ్ళీ కలుద్దాం. సీ యు ఆన్ స్కైఫ్లైర్ నెట్వర్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.